నమస్తే. జూబ్లీ హిల్స్ పేరుకి హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పటికీ దీని మీద పక్క రాష్ట్రం వాళ్ళకి ఎక్కువ ఆసక్తి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి. గెలుస్తూ వచ్చే వాళ్ళందరూ కూడా ఏ పార్టీలో ఉన్న వాళ్ళు ఆంధ్ర రూట్స్ ఉన్నోళ్ళు ఉంటాం. సెటిలర్స్ ఎక్కువ ఉంటాం. సో ఏదో ఒక రకమైన బాంధవ్యం ఉంది. ఇవాళంటే 2 రాష్ట్రాలు అయిపోయాయి గానీ ఒకప్పుడు ఒక రాష్ట్రమే కదా! సో ఉమ్మడి రాష్ట్రంలో జూబ్లీ హిల్స్‌కి ఉండే గ్లామరు అవి వేరు. ఆ లెక్క వేరు. ఇవాళ కూడా అదే గ్లామర్. సరే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆకస్మిక మృతి కారణంగా ఏర్పడ్డ ఖాళీకి జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఎవరి బలాబలాలు ఎలా ఉన్నాయి? దీని మీద విశ్లేషించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ రామ్‌నాథ్ గారు. నమస్తే రామ్‌నాథ్ గారు. నమస్తే వాసు. జూబ్లీ హిల్స్ అంటే నిజంగా పీపుల్ దే హావ్ ఎ నెక్స్ట్ లెవెల్ థాట్ ప్రాసెస్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటారు? అంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ అంటే ఒక సంపన్నులు ఉండేటువంటిది, సినిమా స్టార్స్ ఉండేటువంటిది, హైదరాబాద్‌లో ఒక ప్రామినెంట్ ప్లేసు. సో, దీనివల్ల జూబ్లీ హిల్స్‌కి ఉండేటువంటి ఎక్స్‌పోజర్ వేరు. అంటే 2 రాష్ట్రాలలో గానీ, ఇండియా లెవెల్‌లో గానీ జూబ్లీ హిల్స్ అంటే ఒక అటెన్షన్ ఉంది. సో, మోర్ ఓవర్ హైదరాబాద్ వరకు తీసుకుంటే అక్కడ గతంలో పీజీఆర్ ఉండడం, పీజీఆర్‌కు ఉన్నటువంటి ఇమేజు. సో, దానివల్ల కొంత జూబ్లీ హిల్స్ నియోజకవర్గం గురించి కొంత ఆసక్తి అందరికీ ఉండడం సహజమే. సరే ఈరోజు 2023 తర్వాత జరిగిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సడన్‌గా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి గోపీనాథ్ గారి మరణం తర్వాత ఈరోజు ఆకస్మికంగా వచ్చినటువంటి ఉప ఎన్నికతో సో జూబ్లీ హిల్స్ దేశవ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖంగా వార్తల్లో నిలవడం మనం చూస్తున్నాం. అంటే మోర్ ఓవర్ ఇక్కడ ఎవరి బలాబలాలు ఎట్లా ఉన్నాయి ఏంటి అని మీరు ఒకసారి ఆ విషయంలోకి వెళ్తే మనము అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కొంత సానుభూతి కార్డ్‌తో ముందుకెళ్తుంది. అంటే అక్కడ చనిపోయిన వ్యక్తి భార్యకే మళ్ళీ టికెట్ ఇవ్వడం. సో, మాగంటి సునీత గారిని అనౌన్స్ చేయడం. వాళ్ళు ఒక రౌండ్ ప్రచారం చేసుకోవడంతో వాళ్ళు సానుభూతిని నమ్ముకొని కొంత వెళ్తున్నారు. మరొక వైపు కాంగ్రెస్ ఏంటంటే మేము చాలా పథకాలు అమలు చేసినాం. ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం, బియ్యం కార్డ్స్ ఇస్తున్నాం, రోడ్లేస్తున్నాం. సో, ఈ హైడ్రా వల్ల కొంత హైదరాబాద్‌లో డెవలప్‌మెంటు, చెరువుల పునరుద్ధరణ సో, ఇవన్నీ వాళ్ళు చెప్పుకుంటున్నారు. అంటే ఇక్కడ సింపుల్ లైన్‌లో చెప్పాలంటే ఎమోషన్ వర్సెస్ గవర్నెన్స్ అన్నట్టు. అంతే. ఎమోషన్ వర్సెస్ గవర్నెన్స్ లాగా మనం ఈ ఎన్నికను చూడాలనేది నా భావన. సో, ఈ కోణంలో ఎమోషన్ పైన గవర్నమెంట్స్ పైచేయి సాధిస్తుందా? లేదా గవర్నమెంట్స్ పైన ఎమోషన్ పైచేయి సాధిస్తదా? అనేది చాలా ఆసక్తి ఉంది. అంటే వీళ్ళ బలాలను మనం ఎలా చూడొచ్చంటే టీఆర్ఎస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో అధికారం లేకపోయినా గూడా వాళ్ళకి అర్బన్ ఓటింగ్ కొంత ఎక్కువొచ్చింది. లాస్ట్ టైం జరిగిన మొత్తం ఎంటైర్ హైదరాబాద్ వాళ్ళే కొట్టేసారు. వాళ్ళకే కొంత అంటే అర్బన్ ఓటింగ్‌లో కొంత బీఆర్ఎస్ ఎడ్జ్ ఉన్నట్టుగా మనం చూడాలా. రూరల్ ఓటింగ్‌లో కాంగ్రెస్ పార్టీ ఎడ్జ్ మనకు కనపడింది. సరే ఈరోజు ఒక 1.5 ఇయర్ తర్వాత జరుగుతున్న ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి కొంత ప్రెస్టీజ్‌గా తీసుకున్న ఎన్నిక. మనం గతంలో కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా చూసినాం. లాస్య నందిత చనిపోవడం. తర్వాత కూడా అక్కడ కూడా ఎమోషన్ వర్సెస్ గవర్నెన్స్ కాదు అక్కడ. ఎమోషన్ వర్సెస్ ఇమ్మీడియేట్‌గా వచ్చిన కాంగ్రెస్ వేవ్‌లో కాంగ్రెస్‌కే కొంత అవకాశాలు వచ్చాయి. అంటే ఈరోజు ఏందంటే గవర్నెన్స్ అని ఎందుకు అంటున్నాం అంటే ఈరోజు వాళ్ళు దాదాపుగా 18, 16 నెలలు ఆల్మోస్ట్ రేపు డిసెంబర్ వస్తే 2 ఇయర్స్ అవుతుంది. 2 ఇయర్స్. సో 2 ఇయర్స్ అయింది కాబట్టి కొంత గవర్నెన్స్ వర్సెస్ ఎమోషన్స్ అంటున్నాను నేను. సో గవర్నెన్స్‌ను కూడా వాళ్ళు చెప్పుకుంటున్నారు. అంటే మేము ఇవన్నీ చేసినాము, ఇవన్నీ చేస్తాము అని. అంటే బీఆర్ఎస్‌కి ఉండేటువంటి బలము కొంత ఎమోషన్. కొంత మేము గతంలో హైదరాబాద్‌లో చాలా ఫ్లైఓవర్లు కట్టినాం, అర్బన్ డెవలప్‌మెంట్ చేసినాం. కేసీఆర్ అంటేనే హైదరాబాద్ అంటే కేసీఆర్ లాగా ఐటీ పరిశ్రమలు వచ్చినాయి, ఫార్మా డెవలప్ అయిందని వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి ఏం చేసుకుంటున్నాడు అంటే హైదరాబాద్‌ను ఎవరు పట్టించుకోలేదు. హైదరాబాద్ అంటే ఒక గంట వాన పడితేనే హైదరాబాద్‌లో రోడ్లు, చెరువులను తలపిస్తున్నాయి. సో వాటిని నేను రీస్టోర్ చేయాలనుకుంటున్నాను, చెరువులను రీస్టోర్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి ఆయన ఒక అజెండాతో ఒక అర్బన్ డెవలప్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు పోతున్నారు. అంటే ఈరోజు ప్రజలు ఎవరిని విశ్వసిస్తారు ఏంటి అనేది తెలియాలంటే ఈరోజు ఇంకా బీజేపీ కూడా అభ్యర్థిని ఎవరో ప్రకటించలా. అంటే ఇక్కడ ఓట్లు కూడా మనం చూస్తే ఎట్లుంటుందంటే మీరు ఇందాక ఏమన్నారంటే హైదరాబాద్‌లో ఎక్కువ మంది వేరే వాళ్ళు కూడా ఉంటారు అన్నారు. అది 100% రైట్. అంటే ఇక్కడ మైగ్రేట్స్ ఓట్స్ కూడా దాదాపుగా 35 వేల ఓట్లు ఉన్నాయి. అంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 4 లక్షల ఓట్లు ఉంటే అందులో 2 లక్షల ఓట్లు బీసీ సామాజిక వర్గం, 90,000 ఓట్లు ముస్లిం సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం 18,000, 17 ఓట్లు ఉన్నాయి. సో ఇవన్నీ మైగ్రేట్స్ ఒక 30, 40 వేల ఓట్లు ఉన్నాయి. అంటే అర్బన్‌లో ఏమవుతుందంటే పోలింగ్ శాతం తక్కువ ఉంటుంది. ఇప్పుడు రూరల్‌లో అయితే 80-90% పోలింగ్ ఉంటుంది. అర్బన్‌లో ఏంటంటే 40-50% కూడా పోలింగ్ జరగదు. నాకు తెలిసి జూబ్లీ హిల్స్‌లో లాస్ట్ 3 ఎన్నికల్లో అంటే 2014, 2018, 2023 ఎన్నికలను యావరేజ్‌గా తీసుకుంటే సగటు పోలింగ్ 49 పాయింట్ ఎంతో ఉంది. అంటే లెస్ దాన్ 50% ఉంది. అంటే 4 లక్షల్లో ఈరోజు రేపు 2 లక్షల ఓట్లు పోలైనా కూడా ఆ 2 లక్షలలో ఓట్లు పోలల్లో ఎక్కువ శాతం నేను ఇందాక బీసీ సామాజిక వర్గం, ముస్లిమ్స్ అని చెప్పాను. ఈరోజు ముస్లిం అభ్యర్థి అజరుద్దీన్ పోటీలో ఉంటారని అందరూ అనుకున్నారు. కానీ ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి ఆయనను సైడ్ చేశారు. ఒకవైపు ఎంఐఎం ఏమో కాంగ్రెస్‌కి బ్యాక్ ఎండ్‌లో ఉంది.
అంటే ఖచ్చితంగా యువకుడికి మద్దతు ఇవ్వండి అని చెప్పి ఓవైసీ గారు కూడా ఏదో ఒక సమావేశంలో మాట్లాడినట్టుగా వార్తలు వచ్చాయి. నవీన్ యాదవ్ ఇంతకుముందు మజ్లిస్ మీద కంటెస్ట్ చేశారు. కంటెస్ట్ చేసి 9,000తో ఓడిపోయాడు ఓడిపోయారు. 2014లో. సో అంటే వాళ్ళు కూడా కొంత సాఫ్ట్ కార్నర్ ఉన్నారు నవీన్ అభ్యర్థిత్వం పైన. మోర్ ఓవర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వాళ్ళు కాంగ్రెస్తోనే ఇంకొక సే కూడా నడిచింది మధ్యలో. ఫిరోజ్ ఖాన్ గారు జూబ్లీ హిల్స్ కోసం ట్రై చేస్తే ఓవైసీ గారు ఇలా అన్నారట, ఏమని, అతను కాకుండా ఎవరిని పెట్టినా మేము మద్దతు ఇస్తామని అన్నారట. మేబీ ఎందుకంటే వాళ్ళిద్దరికి రిఫ్ట్ ఉంది కదా, రైవల్, చాలా రైవలరీ ఉంది. అతను ఎందుకంటే ఆయన నేషనలిస్టు, నేషనలిస్టు, మోర్ ఓవర్ ఆయన అసలు ఇది మత పిచ్చి పార్టీ, మత పార్టీ అని కూడా ఆయన చాలా ఆయన సందర్భాలు బయటకు వచ్చేప్పుడు జాతి జెండా ఇక్కడ పెట్టుకొని వస్తాను. నేను కూడా ఓపెన్గా అదే చెప్తున్నా. ఆయన ఎంఐఎం పార్టీని చాలా అంటే బోల్డ్గా విమర్శలు చేశాడు, చాలా బోల్డ్గా విమర్శలు బీజేపీ వాళ్ళకన్నా గట్టిగా చేశాడు హానెస్ట్గా. అంటే ఒక ముస్లిం అయ్యింది, ఒక ముస్లిం బ్యాక్ ఎండ్ ఉన్న పార్టీని విమర్శించడం అంటే అందరూ సాహసించారు, కానీ ఆయన సాహసించాడు. సో అలాంటి అభ్యర్థి పేరు వచ్చినప్పుడు ఆబ్వియస్లీ అందుకని వాళ్ళు కండిషన్ పెట్టారట రేవంత్ రెడ్డి గారి ముందు, అయ్యా ఆయన్ని కనుక మీరు తీసుకొస్తే మేము సపోర్ట్ చేయము, ఇంకెవరిని పెట్టినా మేము సపోర్ట్ చేస్తాం. మేబీ ఇంకొక వార్త కూడా ఏమొస్తుందంటే రేపు జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిత్వం ఎంఐఎం పార్టీకి ఇవ్వబోతున్నారు. సో ఆ మ్యాచ్ ఫిక్సింగ్లో ఇక్కడ వీళ్ళు కూడా ఈరోజు మ్యాచ్ ఫిక్స్ అవుతున్నారు అనే వార్తలు వినపడుతున్నాయి. అంటే మనం లెట్ ఇట్ బి వెయిట్ అండ్ వాచ్. ఏంటంటే ఇక్కడ బీజేపీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలే. సో బీజేపీ ఎవరిని ప్రకటిస్తారు అంటే బీజేపీకి కూడా ఏం జరుగుతుందంటే హైదరాబాద్ పరంగా చూసుకున్నప్పుడు బీజేపీకి కూడా కాన్స్టెంట్గా ఒక 20-25% ఓట్ బ్యాంక్ వస్తుంది. అంటే వాళ్ళు గెలుస్తారా గెలవరా అనేది మనం పక్కన పెడితే వాళ్ళది కూడా ఒక 25%. బట్ దే కెన్ నాట్ ఏబుల్ టు ట్రాన్స్లేట్ ఇట్ ఇంటూ విక్టరీ. మార్చుకోలేకపోతున్నారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే ఇక్కడ ఏమైపోతుందంటే వాళ్ళు కూడా ఏదో దీపక్ రెడ్డి, ఒక ఆకుల విజయ, ఒక 3-4 పేర్లు వినపడుతున్నాయి. ఒకవైపు ఇంకొక వర్షన్ ఏమొస్తుందంటే బొంతు రామ్మోహన్ బీజేపీలోకి తీసుకొని వచ్చి కూడా తనను నిలబెట్టాలని చెప్పి అరవింద్ ఏదో బీసీ సామాజిక వర్గం కాబట్టి అంటే బీసీ కార్డుతోనే కొట్టాలా అనే వ్యూహం కూడా జరుగుతుందని చర్చలు వస్తున్నాయి. అంటే ఇంకా అభ్యర్థి నాట్ ఎట్ ఫైనలైజ్డ్ ఐ థింక్. సో దాని తర్వాత ఇంకా మనం కొంత ఒకవేళ అదే జరిగితే అప్పుడు ముస్లిం ఓటు కన్సాలిడేట్ అయ్యి కాంగ్రెస్కి పడుతుంది, అవకాశాలు ఉన్నాయి, ఎక్కువ అవకాశాలు ఉంటాయి. 90% అటే పడుతుంది. అవును, సాలిడ్గా కాంగ్రెస్ అప్పుడు హిందూ ఓటు ఇటు కన్సాలిడేట్ అవ్వాలి, అవుతుందా లేదా చెప్పలేము, దానికి గ్యారంటీ లేదు. వేరాజ్ ముస్లిం ఓట్ కన్సల్టేట్ ముస్లిం ఓట్ కన్సల్టేట్ అవుతుంది. అదే నేను ఏమంటానంటే సహజంగా జనరల్గా పీపుల్లో ఒక నోషన్ ఉంటుంది, ఏముంటుంది అంటే ఉప ఎన్నికలు అంటే కనుక కొంత రూలింగ్ పార్టీకి వేస్తే 4 పనులు జరుగుతాయి. ఇప్పుడు వాడికి గెలిచినా కూడా ఏముంటుందిలే అనేటువంటి ఒక జనరల్ నోషన్ ఒకటి ఉంటుంది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ ఏం చెప్తుందంటే రేవంత్ రెడ్డి చాలా హామీలు ఇచ్చాడు, 4,000 పెన్షన్ అన్నాడు, అవన్నాడు ఇవన్నాడు, ఏం చేయట్లేదు. సో అవన్నీ మీకు రేవంత్ రెడ్డి ఇవ్వాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ ఎన్నికల్లో మీరు బొంద పెట్టాలన్నట్టుగా హరీష్ రావు, కేటీఆర్ మాట్లాడుతున్నారు. అదే నేనేమంటే ప్రజలు అన్నీ వాచ్ చేసి అంటారు. మనం లెట్ ఇట్ బి అంటే ఆ రోజు ఏదైతే లాస్య నందిత విషయంలో ఎమోషన్ ఎక్కడైతే కోల్పోయిందో ఈరోజు మళ్ళీ తిరిగి ఎమోషన్ కోల్పోతుందా లేక ఎమోషన్ పై చేయి అవుతుందా అనేటువంటివి కనపడుతున్నాయి. ఒకవైపు కేటీఆర్ కూడా చాలా సీరియస్గా తీసుకున్నట్టుగానే కనపడుతుంది. అంటే ఎన్నికనేదో మనం ఈజీగా వదిలేయాలన్నట్టుగా లేదా కనపడుతుంది మనకు. ఎందుకంటే ఎంత కాదన్నానండి, అర్బన్లో బీఆర్ఎస్ హ్యాస్ షోన్ ఇట్స్ ఇంపాక్ట్. అగ్రెసివ్గా వెళ్ళారు, డెవలప్మెంట్ చూపించారండి. అవును, చూపించారు. ఖచ్చితంగా ఇప్పుడు హైదరాబాద్లో అర్బన్ డెవలప్మెంట్ జరిగిందనేది వాస్తవం. ఎందుకంటే అన్ని ఫ్లైఓవర్లు అదే టెన్యూర్లో వాళ్ళు ఓపెన్ చేయడము, ప్రారంభాలు, శంకుస్థాపనలు జరిగాయి. శంకుస్థాపనలే కాదు, ప్రారంభాలు శంకుస్థాపనలు కూడా ఒకే టర్మ్లో జరగడం అభినందించాల్సిందే. సో ఆ యాంగిల్లో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉన్నాయి. ఈరోజు రేవంత్ రెడ్డి గారి విషయంలో తీసుకుంటే ఈరోజు ఎంత కాదనుకున్నా హైదరాబాద్ ఒక 4 దశాబ్దాల నుంచి డెవలప్ అయింది, కంట్రీలో ఒక గుర్తింపు వచ్చిందని మనం ఇలా మాట్లాడుకుంటున్నాము. ఈ 44 దశాబ్దాలలో కూడా హైదరాబాద్లో కొంత ఏమంటారు నాలాలు, కబ్జాలు ఇవన్నీ కూడా ఎక్కువైపోయినాయి. వాటిని కూడా విస్మరించినారు. అంటే అభివృద్ధిలో మాకు వాటా ఉందని చెప్పుకునేటువంటి పాలకులు దీంట్లో కూడా వాటా తీసుకోవాలి కదా. ఈరోజు గంట సేపు వాడిన పడితే మ్యాన్ హోల్స్లో పిల్లలు పడి చనిపోతున్నారు, ఎక్కడికక్కడికి రోడ్లు జలమైపోతున్నాయి. అంటే మరి ప్లానింగ్లో లోపం ఎక్కడుంది? అంటే మీరు ఆ విషయాన్ని చాలా నెగ్లెక్ట్గా తీసుకున్నారు. అంటే రియల్ ఎస్టేట్ రూపంలో జరిగిన విధ్వంసంగా చూడాలి దీన్ని. సో ఈరోజు ఆయన ఏం చెప్తున్నాడు, ఈ విధ్వంసాన్ని నేను మళ్ళీ దీనిపైన చర్యలు తీసుకుంటాను. ఈరోజు బతుకమ్మ కుంట అని చెప్పి అంబర్పేటలో ఒక చెరువును పునరుద్ధరించడం. సో దానిలో కూడా కొంత పీపుల్ అట్రాక్ట్ అవుతారు, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అట్రాక్ట్ అవుతారు. ఎందుకు అట్రాక్ట్ అవుతారంటే ఇప్పుడు నిజాం రోజుల నుంచి కూడా హైదరాబాద్ అంటే చెరువులు, నాలాలు అంటే చాలా ప్రసిద్ధి. మీరు ఒకసారి నేను ఐఎమ్ నాట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, ఒకసారి టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ చదివినట్టు గుర్తుంది, కరెక్ట్గా నెంబర్ గుర్తులేదు. 100లో చెరువులు ఉన్నాయి హైదరాబాద్లో.
వందల చెరువులు, ఆ చెరువులకు ఎన్ని ఎకరాలు, దీని వందల ఎకోసిస్టమ్ ఎకరాలు. చూసే కదండి వాళ్ళు ఇక్కడికి వచ్చింది. వచ్చారు. సో, అదంతా ఈరోజు ఏమైపోయింది, మొత్తం వర్షాలు పడితే ఇళ్ళలోకి నీళ్ళొస్తున్నాయి, సెల్లార్లలోకి నీళ్ళొస్తున్నాయి. సో, దాంట్ల గురించి కూడా భవిష్యత్ తరాలకు కొంత ఇలాంటివి జరగకూడదంటే ఏదో ఒక ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకోవాలి. ఆ రూపంలోనే వీళ్ళు హైడ్రా తీసుకున్నారు. సరే, హైడ్రా విషయంలో కొంత ఆరోపణలు, విమర్శలు ఎదురైనప్పటికీ కూడా రేపు పొద్దున అది భవిష్యత్తులో స్ట్రీమ్‌లైన్ అయ్యేటువంటి అవకాశాలుంటే ఈ కబ్జాలను అరికట్టొచ్చు. ఎవరైనా గానీ ఇన్ని రోజులు ఏం చేసినారు, ఎక్కడైతే మనకు 40 లక్షల అపార్ట్‌మెంట్ 30 లక్షలకి వస్తుందో వెనక ముందు చూడకుండా కొన్నారు. అంటే ప్రజల లోపం కూడా ఉంది కదా ఇందులో. అవునవును. సో, ఇలాంటివన్నీ రేపు జరగకుండా ఉండాలంటే కొన్ని వ్యవస్థలు రావాలి. అలా వచ్చిన వ్యవస్థగా మనం చూడొచ్చు దీన్ని హైడ్రాను ఈ ప్రస్తుతానికి. ఎన్నికలకు వచ్చేప్పటికి సార్ టీడీపీ ఏంటి, టీడీపీ స్టాండ్ మీరు ఎట్లా చూస్తున్నారు? మేము ఏంటంటే డిటాచ్డ్గా ఉంటాం, ఎవరికి మద్దతు ఏమో, ఎవరిని అధికారికంగా స్టేట్మెంట్ రాలేదనుకుంటా నాకు తెలిసి. వాళ్ళకి ది తెలంగాణ టీడీపీ క్యాడర్స్ వర్ రిపోర్టెడ్లీ టోల్డ్ బై దేర్ చీఫ్ చంద్రబాబు నాయుడు గారు దే ఆర్ విల్లింగ్ టు సో టు బి అవే ఫ్రమ్ ది బై ఎలక్షన్. ఎవరికి మనం సపోర్ట్ చేయొద్దు అట్లాగని అని కూడా కూటమి పార్టీయే కదా, బీజేపీకి కూడా ఎందుకు సపోర్ట్ చేయకూడదు అనుకుంటున్నారు? ఏమన్నా మెలికి ఉందా అక్కడ? ఇది మంచి ప్రశ్నే. యాక్చువల్‌గా గత డిబేట్‌లలో నాకు వేరే వాళ్ళతో కూడా ఎదురైంది ఈ ప్రశ్న. అంటే ఇప్పుడు టీడీపీ మీరన్నట్టు కూటమి. యాక్చువల్‌గా ఇక్కడ తెలంగాణలో ఉన్న బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఏం చెప్తున్నారు, ఇక్కడ కూటమి లేదంటున్నారు ఆయన. ఓపెన్ స్టేట్మెంట్ ఆయన, మీరు చూడండి కావాలంటే. ఇక్కడ కూటమి లేదు, ఓన్లీ మేము సింగిల్ పార్టీనే తెలంగాణ వరకు, ఆంధ్ర వరకే మేము కూటమి అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. ఇంకొక వైపు ఏమొస్తుంది అంటే నారా లోకేష్, చంద్రబాబు నాయుడు, మాగంటి గోపీనాథ్ గారి కుటుంబానికి వ్యక్తిగత సన్నిహితులు. సో, కేటీఆర్ కూడా కొంత లోకేష్ గారితో టచ్‌లో ఉన్నాడు, మాట్లాడడం జరిగింది. సో, అందుకే వాళ్ళు క్యాండిడేట్ పెట్టడం లేదంటున్నారు. మరొక వైపు జనరల్‌గానే ఏముంది అంటే రేవంత్ రెడ్డి అంటేనే కొంత టీడీపీ స్కూల్ నుంచి వచ్చాడు. అదే స్కూల్ కదా. టీడీపీలో పరిచయాలు ఉన్నాయి కాబట్టి, టీడీపీలోని ఎక్కువ వర్గం రేవంత్‌ని ఇష్టపడతారు కాబట్టి టీడీపీ ఓటు మాకే మైగ్రేట్ అవుతుంది అనుకుంటున్నారు. ఇక్కడ 2 కీ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఎంఐఎం ఓటు, టీడీపీ ఓటు ఎవరికైతే ఎక్కువ ట్రాన్స్ఫర్ అవుతుందో వాళ్ళకే విజయ అవకాశాలు కనపడుతున్నాయి ప్రాక్టికల్‌గా. సో, టీడీపీ ఇప్పటికైతే మీరు అన్నట్టు ఏ నిర్ణయం తీసుకోలేదు, అధికారికంగా నిర్ణయం తీసుకోలేదు. మరి వాళ్ళు లోపల కాదనలేము. అంటే లాస్ట్ టైం మీరు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు చూస్తే కాంగ్రెస్ గెలవంగానే గాంధీ భవన్లో టీడీపీ జెండాలు ఎగిరాయి, తెలుసు కదా. అంటే టీడీపీ ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చింది ఓపెన్‌గా. అంటే మేము తెలంగాణలో ఎక్కడ పోటీ చేయడం లేదు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో. మీరు అలా ఎందుకు, ఖమ్మంలో రేవంత్ రెడ్డి గారి పర్యటన, రాహుల్ గాంధీ గారి పర్యటనలో ఆ రోజు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నప్పుడు అక్కడ కాంగ్రెస్, టీడీపీ జెండాలు అన్నీ కూడా ర్యాలీలో కనపడ్డాయి. అంటే అక్కడ టీడీపీ పోటీలో లేదు కదా. చాలా ఐకమత్యంగా తిరిగారు. ఐకమత్యంగా తిరిగారు, అది బహిరంగ రహస్యం, అందులో మనం ఏం పెద్ద దాసేది ఏమి ఉండదు. బట్ ఈ ఎలక్షన్కి వచ్చేప్పటికి టీడీపీ స్టాండ్ ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుందా? అంటే ఖచ్చితంగా వాళ్ళు అఫీషియల్‌గా స్టేట్మెంట్ ఇస్తే మాత్రం ఇంపాక్ట్ ఉంటుంది. అంటే అఫీషియల్‌గా ఇఫ్ దే ఆర్ సపోర్ట్ గోపీనాథ్ ఫ్యామిలీ, అంటే ఒక ఎమోషన్‌లో జరిగింది. సో, గోపీనాథ్ కూడా గతంలో సుదీర్ఘంగా టీడీపీలో పనిచేశారు. అంటే బాన్ టీడీపీ. బాన్ టీడీపీ. ఆ రోజు ఆయన అన్ని రోజులు టీడీపీలో పనిచేసినా కూడా ఆయనకు 2014 వరకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కూడా రాలే. ఆయన హైదరాబాద్ నగర అధ్యక్షుడిగా పనిచేశారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు, చాలా అంటే తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశారు, చాలా పోస్టులు చేశారు ఆయన. సో, అలాంటి వ్యక్తికి టీడీపీలో 2014లోనే అవకాశం వచ్చింది, అంటే విభజన తర్వాత వచ్చింది. సో, ఆయన పట్ల టీడీపీకి కొంత ఉండొచ్చు, సానుభూతి పవనాలు ఉండొచ్చు. కానీ అధికారికంగా వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇస్తే దాని ఇంపాక్ట్ ఉంటుంది. అంటే ఎందుకంటే ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం నుండి బీసీలలో కొంత టీడీపీ సానుభూతి పనులు కొంత ఎక్కువ ఉంటారు. సో, వాళ్ళంతా కొంత పార్టీ గుర్తును చూసిపోయే బ్యాచ్ ఉంటారు. సో, అలాంటి వాళ్ళు ఏంటంటే మా పార్టీ స్టేట్మెంట్ ఇచ్చింది, మాకు రేవంత్ రెడ్డితో సంబంధం లేదు, ఇక్కడ ఉండే కాంగ్రెస్తో సంబంధం లేదు, మా గుర్తు సైకిలు అనే బ్యాచ్ ఒకరు ఉంటారు. సో, ఆ బ్యాచ్ ఓట్లు ఖచ్చితంగా అప్పుడు వాళ్ళ కన్సాలిడేట్ అవుతాయి, ఎవరికి, మాగంటి కుటుంబానికి కన్సాలిడేట్ అవుతాయి. వాళ్ళ అధికారిక స్టేట్మెంట్ ఇవ్వకపోతే మాత్రం మనం ఏం చెప్పలేము. రైట్. థ్యాంక్ యూ రామ్నాథ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసాం కదా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికగా ఉన్నంత ప్రాముఖ్యం. మజ్లిస్ కేటగిరికల్గా ఏంటంటే కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చేసింది. కారణాలు 2. ఒకటి, నవీన్ యాదవ్ ఒకప్పుడు మజ్లిస్ అభ్యర్థి, మజ్లిస్ కంటెస్ట్ చేసి 9,000తో హీ లాస్ట్ హిస్ ఎలక్షన్. రెండోది ఏంటంటే వాళ్ళు రేవంత్ రెడ్డి గారి దగ్గర చేసిన అభ్యర్థన, ఈ కాంగ్రెస్ నుంచి ఫిరోజ్ ఖాన్కి టికెట్ ఇస్తే మాత్రం ఎట్టి బస్సులో మేము సపోర్ట్ చేయము. సో దట్స్ ద రీజన్ వై ఫిరోజ్ ఖాన్ వాజ్ కెప్ట్ అవే. నాంపల్లి కాంగ్రెస్ కంటెస్టెంట్, వాళ్ళిద్దరి మధ్య వైరం అలా ఉంది మజ్లిస్కి ఫిరోజ్ ఖాన్కి. ఇదొకటి. తెలుగుదేశానికి వస్తే నాన్ కమిటల్గా ఉందాము, అంటే తామరాకు మీద నీటి బొట్టులాగా ఉందాము. అలాగనే ఆత్మ ప్రబోధానుసారం ఓటేయమని కూడా ఏం టీడీపీ చెప్పాల, పూర్తిగా నాన్ కమిటల్. సో ఇప్పుడు ఈ 2 డిసైడింగ్ ఫ్యాక్టర్స్. ఎట్లా ఉంటుంది, ముస్లిం ఓటింగ్ ఎలా ఉంటుంది, బీసీ ఓటింగ్ ఎలా ఉంటుంది, అండ్ కమ్మ సామాజిక వర్గ ఓటింగ్ ఎలా ఉంటుంది అనే దాని మీద అభ్యర్థి విజయ అవకాశాలు. అండ్ రెండోది, బీజేపీ ఇంకా అభ్యర్థిని ప్రకటించే దాన్ని బట్టి ఇప్పుడు లంకల్ దీపక్ రెడ్డి గారిని ప్రకటించవచ్చు అంటున్నారు.
సో దీపక్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారి కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం గురించి ప్రపంచం మొత్తం తెలుసు. సో మళ్ళీ ఆ రకంగా ఏమన్నా ఆయన అభ్యర్థిత్వం ఏమైనా డైల్యూట్ అవుతుందా? ఒకవేళ బీజేపీకి విజయావకాశం దెబ్బతీస్తుందనే సందేహాలు కూడా ఉన్నాయి. ఎనీహౌ దట్ ఈస్ ద నేషన్స్ కాల్. అంటే బీజేపీ నేషనల్ హెడ్ క్వార్టర్ తీసుకుంటుంది ఆ నిర్ణయం ఈ సమీకరణాలన్నీ చూసుకొని. ఒకవేళ సీరియస్గా కంటెస్ట్ చేయకూడదు, దీన్ని ఇలాగ వదిలేద్దాం ఉప ఎన్నికే కదా అనుకుంటే థింగ్స్ విల్ టేక్ ఎ డిఫరెంట్ షేప్.